మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. హలో భయ్యా, ఇప్పుడే కాక నువ్వు కేక అనే ఒక గ్లిమ్స్ అయితే చూసినాం. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆ గ్లిమ్స్ అయితే చేయడం జరిగింది. సో నిజం చెప్తున్నా భయ్యా, దాంట్లో మెగాస్టార్ గారిని అంత రివ్యూల్ చేయలే బాబీ కానీ మామూలుగా లేదు భయ్యా. నిజంగా ఫీజులు ఎగిరిపోయినాయి. నాకైతే ఆ బీజిఎంకు దమ్మలు అదిరాయి భయ్యా. ఇప్పుడే ఇట్లా ఉందంటే నిజం చెప్తున్నా, ఇప్పుడే ఇట్లా ఉందంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కడిగిట థియేటర్లో సీట్ల మీద కూర్చోడంటే ఒట్టు అసలు వస్తా పువ్వుడు కూర్చోడు. అసలు మామూలుగా లేదు. అసలుకి బీజిఎం ఎట్లా కొడతాడో ఏం చేస్తాడో చాలా భయంగా ఉండే నాకు తమన్ మీద. కానీ ఈసారి గ్యాంగ్ లీడర్ బీజిఎం మళ్ళీ రీమిక్స్ కొట్టిండు. ఇట్లా బాస్ విజిలేయంగానే ఒక కుక్కలా వస్తుంది. కుక్కలా వచ్చి ఇట్లా మిషన్ ఇస్తుంది. మా వారే బాబు నిజంగా మైండ్ పోయింది అయ్యా. నిజంగా ఆ గ్లిమ్స్ ఏంది అసలు, అది ఏంది అసలుకి. ఈసారి మాత్రం చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. కథ మాత్రం అర్థమైపోయింది టీజర్లో. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాల్తేరు వీరయ్యకు డబల్ ఉంటుంది. మన ఓజీ ఎంత పెద్ద హిట్ అయిందో, ఓజీ 2 వస్తే ఎలా ఉంటుందో ఊచక్కోత అన్నది మళ్ళీ ఇప్పుడు మనం కాకలో చూడొచ్చు. సో ఆ రేంజ్లో ఉన్నాయి. ఇట్లా జస్ట్ లాక్ వాటర్లో పడిపోతే మనోడు బాసు జస్ట్ తీసుకుందామని జస్ట్ ఇట్లా రిమోట్ నొక్కుతాడు. ఆ లాక్ రాదు అక్కడ నుంచి. ఇన్ని తుపాకులు, గన్స్, కత్తులు ఇవన్నీ ఇట్లా హైట్లు వేస్తాయి. అది మాత్రం వేరే లెవెల్ పోయి అరాచకం ఎవ్వడు ఊహించలే. అసలుకి వేరే లెవెల్ ఉంది. నాకైతే పిచ్చిగా నచ్చింది భయ్య. నిజంగా ఇలాంటి సినిమాలే మాకు కావాల్సింది బాస్. లవ్ యూ బాస్ అండ్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. ఇలాంటి సినిమాలే మాకు కావాలి. ఇలాంటి మాస్ కంబ్యాక్ సినిమాలే కావాలి మాకు. కామెడీ తర్వాత సంగతి, కానీ ఇలాంటి మాస్ సినిమాలు కావాలి. ఇలాంటి మాస్ థియేటర్లోనే సెలబ్రేషన్ చేయాలి అలాంటి సినిమాలు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే సంక్రాంతికి వస్తురో జర జాగ్రత్త రండి. ఒక్కటే సునామీ వస్తుంది, సునామీ హెచ్చరిక ఇది. చాలా జాగ్రత్త చెప్తున్నాం. కబర్దార్. ఒక్కొక్కరికి మెగాస్టార్ ఊచకోత ఏంటో సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. పోయిన సంక్రాంతికి జస్ట్ శాంపిల్. ఈసారి తమన్ వస్తుండు, అన్ని కలిపి మిక్స్ కొడితే ఎట్లుంటుందో బీజం. అబ్బా, అవి ఇట్లా డౌన్ చేసినప్పుడు అది కిందికి వచ్చి గన్స్ పైకి వచ్చినప్పుడు ఉంటుంది బీజం. గుండెలు మాత్రం నిజం చెప్తున్నా దడదడలు ఆడిపోయినాయి. కానీ అనిల్ రావుపూడన్న మనకి వస్తాడు సంక్రాంతికి. ఆయనకి ఆల్ ద బెస్ట్. కాకపోతే అన్న సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. కానీ మాస్ కల్ట్ మాస్ ఎవడన్నా ఉన్నాడు అంటే ఆడు కాకా సినిమా మాత్రమే చూస్తాడు. ఆ రేంజ్ లో ఉంది అది. అందుకే నేనేమంటున్నానంటే అనిల్ రావుపూడి గిట్ట మంచివాడే కాబట్టి వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇచ్చేద్దాం. మా సినిమా ఆ సినిమా 2 సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. జనవరి 13న అరాచకం ఊచకోత అంటే ఏమో మేము చూపిస్తాం. జై మెగాస్టార్ అన్నయ్య. లవ్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే మెగాస్టార్. జై చిరంజీవి. వచ్చే ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి ఇండస్ట్రీ కొట్టాలని చెప్పి కోరుకుంటూ, బాబీ అన్నతో పాటు వస్తున్న డైరెక్టర్ ప్రతి ఒక్కరూ మంచిగా కలెక్షన్లతో ఈ సంక్రాంతి బాగా చేయాలని కోరుకుంటూ, ఈరోజు రిలీజ్ అయిన కాకా గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ కాకబట్టించారు మెగాస్టార్ చిరంజీవి గారు. తమనన్న బీజిఎం ఓజీని మించే ఉండేటట్టే ఉంది. నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఈరోజు గ్యాంగ్ లీడర్ రీమిక్స్ చేశారు తమనన్న. నెక్స్ట్ లెవెల్, మొత్తం నెక్స్ట్ లెవెల్ బీజిఎం అది. ఆ కాక ఆ స్వాగ్, ఆ యాటిట్యూడ్ చిరంజీవి సార్ని మించి ఎవ్వరు చేయలేరు. ఈసారి సంక్రాంతికి కాకతో కాక పుట్టించడం పక్కా, రికార్డులు బద్దలు కొట్టడం పక్కా. జై చిరంజీవ, జై హింద్. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. జై చిరంజీవ. ఇప్పుడే వచ్చాం శ్రీరాములు థియేటర్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ చూసాము. చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకున్నాను. ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. బాస్ ట్రైలర్ రిలీజ్ అయింది. కాకా సినిమాకి రావడం, నేను ఎప్పుడు రిలీజ్ రాలేదు. ఇది ఫస్ట్ టైం నేను చిరంజీవి సినిమా చూడడం హాల్లో. అయితే అది కాకా ట్రైలర్ వేసాడు. మామూలుగా లేదన్న. అసలు గ్యాంగ్ రైడర్ రీమేక్ చేశాడు. అసలు మామూలుగా లేదు. ఓజీని మించి ఉన్నది. అసలు థియేటర్ షేక్ అయింది. ఫుల్ పండగ. ఇప్పుడే ఇలాగుంటే రిలీజ్కి అసలు మామూలుగా ఉండదు. అసలు సినిమా సంక్రాంతికి అయితే ఇంకా మించిపోయి ఉంటుంది. మామూలుగా ఉండదు. జై చిరంజీవ, జై కాకా, జై పవర్ స్టార్, జై చరణ్. సో ఒకటే మాట అన్న. సో టైటిల్ చూసుకుంటే కాకా కాదు కేకా అనిపించింది. సో చాలా బాగుంది. క్లిప్స్ అయినా సరే, లేదంటే తమన్ గారి బీజం అయినా, లేదంటే ఒక రీమిక్స్ సాంగ్ ఇదైనా సరే, లేదంటే క్లైమాక్స్లో వచ్చే ఆయన ఒక బిట్ ఇదైనా సరే, ఆ స్వాగ్ అయినా సరే చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే ఆయన టేకింగ్ ఏదైతే ఉందో మళ్ళీ ఒక భాష టెంప్లెట్ వేసుకొని వచ్చారనిపించింది.
సో పండగ అయితే ఈజీగా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉంటుంది. ఆపోజిట్లో ఎంతమంది ఉన్నా సరే భాస్కర్ ఆయన స్టామినా వేరు, ఆయన స్టార్టం వేరు కాబట్టి ఈజీగా పుల్ అయితే ఉంటుంది. యా, సో మళ్ళీ వాళ్ళతో వేరే తర్వాత మళ్ళీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు బాస్కి. అండ్ మళ్ళీ మనశంకర్ వర్పరేసిన తర్వాత మళ్ళీ ఒక ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈవెన్ ఆపోజిట్లో అనిల్ రాపూడ్ ఉన్నా సరే ఈజీగా కొడతాడు బాస్ అయితే. యా, సో పండగ వరకు వెయిట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోడ్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద బాస్ ఆఫ్ ది బాసెస్ మెగాస్టార్ చిరంజీవి గారు. మీ ఎన్నో సినిమాల నుంచి మేము చూసాం. మా అన్నయ్య చరణ్ అన్నయ్య, మేము చరణ్ అన్న పెద్ద ఫ్యాన్స్. ఆయన అడుగుడు జాడలు మేము ఎప్పుడూ నడుస్తూనే ఉంటాం. మీరు గర్వించదగ్గ కొడుకును కన్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీ పుట్టినరోజున శంకర్దాద ఎంబీబీఎస్ మూవీ రిలీజ్ జరుగుతుంది. చాలా అద్భుతంగా నడుస్తుంది, అంతా మంచిగా జరుగుతుంది. అలాగే మీ టీజర్ మెగా 158 టీజర్ చూసామండి. ఒక రేంజ్లో ఉంది టీజర్. బాబీ అని ఒక మాట చెప్పారు, ఊచకోత. ఆ ఒక్క మాట చాలు. జనవరి 30న ఊచకోత అంటే ఏమో మేము చూపిస్తాం. జై చిరంజీవి. ఎట్లా అనిపించింది కాకా క్లిప్స్ అన్న? కాక అనేది ఈ పండక్కి కేక అవుతుంది అన్న. ఈ కేకని గుర్తుపెట్టుకొని ఇంకా సినిమాని విజువలైజేషన్ చేసుకోవడమే. జంజీ అన్నారు కదా, జంజీ అమ్మమ్మ కూడా వచ్చిండు అంతే, ఇంకా ఏం లేదు. వేరే లెవెల్ అసలు. ఈ కేకలో ఉన్న బీజిఎం కానీ ఆ తమన్ మైగ్రేషన్ కానీ వేరే అసలు. శంకర్దాద ఎంబీబీఎస్ రిలీజ్ అయింది కదా, అంటే నెక్స్ట్ ఇంకా మెగాస్టార్ గారిది ఏ మూవీ రిలీజ్ అయితే బెటర్ అనుకుంటున్నాను అన్న. మెగాస్టార్ది ఏ మూవీ రిలీజ్ అయినా సరే చూడడానికి ప్రేక్షకులు అనేటోళ్ళం, దేవుళ్ళు భక్తులు అనేటోళ్ళం రెడీగా ఉన్నామన్న. ఈ సినిమా ఆ సినిమా అనేది పేరెట్టి వేరియేషన్ చూపించేది లేదు. ఖచ్చితంగా ఏ సినిమా అవని, అది ఫ్లాప్ అవని అటర్ ఫ్లాప్ అవని, భక్తులు అనేటోళ్ళం దేవుడి దగ్గర రెడీగా ఉన్నాం. ఏ సినిమా రిలీజ్ చేసినా చూడడానికి మేము రెడీ. జై చరణ్. అంటే బాస్ బాస్ అంటే సంక్రాంతి కొడుతున్నాం. ఎప్పుడు లేదా లుక్ క్లాసిక్గా చేస్తుండో తీయండి, చూద్దాం. మెయిన్ పిక్చర్ ముందర ఉంది అంతా. ఇప్పుడు ముందర టైటిల్ ఎలా ఉంది? టైటిల్ ఓకే బ్రో, పర్లేదు, ఓకే, నో ఇష్యూ. అది టైటిల్ అయితే ఓకే. సంక్రాంతికి ఎస్, అదే తెలిసి కంబ్యాక్ వస్తే రాని బ్రో. చిరంజీవి ఫేమస్, అది తెలుసు కదా. చిరంజీవి ఫేమ్ ఏందో అందరికీ తెలుసు, రైట్? చూద్దారు, బిగ్ స్క్రీన్ మీద చూద్దాం అందరం. చిరంజీవి యాక్షన్ ఎప్పుడైనా ఒకలాగానే ఉండేది ఇక మనకి. చిరంజీవి యాక్షన్ మామూలుగా అసలు వేరే అసలు అయింది. ఆయన టైటిల్ కూడా కాస్త డిఫరెంట్గా అనిపించింది, బాగుంది కానీ నచ్చింది. అట్లేం లేదన్న, అట్లేం లేదు. తమ్మను కొన్నిదల తమ్మనే, ఇంకా వేరు కొన్నిదల తమ్మనే ఫస్ట్, తర్వాత రాగానే మనం ఏదైనా బాబాయ్.